టీమిండియా బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుండి జరగబోయే 2 టెస్టుల సిరీస్కు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలి అంటే టీమిండియాకు బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం. మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్పై దక్కిన సంచలన విజయంతో మంచి జోష్లో ఉంది. అదే ఆట తీరును టీమిండియాపై కూడా చూపిస్తామని ఇప్పటికే బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రకటించాడు. తొలి టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో ఒక విషయం టీమిండియాని భయపెడుతోంది. అదే చెన్నై స్పిన్ ట్రాక్. చెన్నైలోని చెపాక్ మైదానం పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఆ పిచ్పై బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగితే టీమిండియాను ఆదుకోవడానికి ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ అతడు కూడా స్పిన్కి కాస్త ఇబ్బంది పడుతుంటాడు. శ్రీలంకతో ముగిసిన 3 వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ల్లోనూ స్పిన్నర్లకే అవుట్ అవ్వడం చూశాం. కాబట్టి చెన్నై పిచ్పై బంగ్లా స్పిన్నర్లు కోహ్లీని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తనను తానే ఒక అస్త్రంగా మలుచుకుని బంగ్లాపై ఎదురుదాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు స్పిన్నర్లు చెలరేగి టీమిండియాని భయపెట్టినా భారత్ జట్టును రక్షించేందుకు రోహిత్ శర్మ అనే ఒక ఆపద్బాంధవుడు ఉన్నాడని బంగ్లాదేశ్ భయపడుతోంది. ఇక రోహిత్ ఎంత విధ్వంసకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడగలడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్పిన్ను కట్ చేయడానికి స్వీప్ షాట్లు ఆడే విధానం రోహిత్కి చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. బ్యాటింగ్ ఒక్కటే కాదు, కెప్టెన్గా కూడా రోహిత్ వేసే స్ట్రాటజీలను అంచనా వేయడం కష్టమనే ఆందోళనలో ఉంది బంగ్లాదేశ్. మొత్తంగా బంగ్లాదేశ్కు భయంగా మారుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సిరీస్లో రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపుతాడని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.